అందరికి నమస్కారం. చూడొచ్చు మన సార్ గారు నిత్యం మాంసం అన్నట్టు మళ్ళీ ఈరోజు ఆదివారం వచ్చారు. నిన్న మొన్న ఆయన మాంసం లేదు అసలు ఆయన ముద్ద దిగదు. గత కొంతకాలం నుంచి ఆయన మాంసం అంటే ఎంతో చాలా ప్రాముఖ్యతను ఇచ్చే మనిషి. ఇంత గట్టిగా ఉండడంటే కారణం దీనికే. సార్ మీరు ఎంత తీసుకుంటారు ఇలా కూర? కిలో అంట. చూడొచ్చు మన సారి నేను కిలో తీసుకుంటున్నాడు. నేను ఒకటి ప్రజలకు తెలపడం ఏంటంటే ఈ సారు మాంసంలోనే ఉన్నాడు. అసలు ఈ మేక మాంసంకి ఈయనకి పూర్వజన్మ సుకృతం ఉంది. ఎందుకంటే ఈ మాంసము ఈ సారు గారికి ఎంతో ప్రీతిపార్థమైంది. ఆయన అది లేని అతను మరణానికి పాల్పడతానని ఒకసారి ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. మాంసం లేని డబ్బులు ఈ జీవితం నాకు వద్దని. అవునా సార్, ఇది నిజమేనా? సార్ గారు కొంచెం ప్రజలకు తెలిపాలి. వాళ్ళు చాలా ఆతృతతో మీ గురించి విందామని చూస్తున్నారు. సరే సార్ గారు కొంచెము బిజీలో ఉండడం కన్నా కూర సలీం భాయ్ ఎక్కడ ముక్కలు కిందేసుకుంటాడు అనేసి ఆయన కన్ను అక్కడే ముక్కల మీద ఉంది. దయచేసి ప్రజలారా వచ్చి ఆదివారం శుభాకాంక్షలు వచ్చి మటన్ తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.